టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శనివారం గ్యాప్ లేకుండా ఆయన 3 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేశారు. సువిశాల మైదానంలో ప్రజల సమస్యల ఎజెండాగా ప్రసంగించిన లోకేష్ టీడీపీ సూపర్ 6 పేరుతో చంద్రబాబు ప్రకటించిన 6 హామీలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలు కార్యకర్తలతో ఆయన స్వయంగా సమావేశమై వారి అభిప్రాయాలను ఆలోచనలను తెలుసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభలు విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం నాడు విజయనగరం జిల్లా ఎస్కోట, విశాఖ జిల్లా పెందుర్తి, భీమిలిలో శంఖారావం సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకున్న లోకేష్ వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఒకప్పుడు టీడీపీ హయాంలో అభివృద్ధి కోటగా ఉన్న శృంగవరపు కోటను ఇవాళ అవినీతి కోటగా మార్చేశారని విమర్శించారు. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు ఎస్కోట పెట్టింది పేరన్నారు. ఉత్తరాంధ్ర గర్జన వల్ల తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోందని ఎద్దేవా చేశారు. రాబోయే 2 నెలల్లో జగన్ ప్రజలు ఫుట్బాల్ ఆడుకుంటారన్నారు. మంత్రి అంబటి రాంబాబుపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రజల కన్నీళ్ల నుంచి వచ్చాయనే విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా. ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు. ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు. అవును, అది సింహాసనమే, కానీ ఆ సింహాసనమైన కూర్చుంది ఒక శునకం. అవునా కదా? ఆ శునకని తరిమి కొట్టాలని నేను అంటున్నాను. ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల జగన్ నవరత్నాలు అన్నాడు. అది ఇప్పుడు కాస్త నవమోసాలుగా మారింది. ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మ ఒడి అన్నాడు. ఇప్పుడు ఇంటికి ఒకరే అంటారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అంటాడు. ఇప్పుడు ఊర్లు కాదు కదా, వీధి వీధి ముందు పారే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. 45 ఏళ్ళు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత బాబు సూపర్ 6 ప్రకటిస్తే ఇప్పుడు జగన్ కి బాగా ఫ్రస్ట్రేషన్ మొదలైంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబు సూపర్ 6 ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇంకా నా పని అయిపోయిందని జగన్ గ్రహించాడు. మొన్న మాట్లాడుతూ ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో ఒక కిచిడి అంటున్నాడు. జగన్, మా బాబు సూపర్ 6 మేనిఫెస్టో నువ్వు ప్రజలు పీడిస్తున్న కష్టాల నుంచి బయటికి వచ్చింది. ప్రజల కన్నీరు నుంచి ఈ బాబు సూపర్ 6 వచ్చింది. ఈ సైకో పరిపాలన తరిమి కొట్టేదానికి ఈ బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. అసలు బాబు సూపర్ 6 మేనిఫెస్టో అంటేనే మంచి ఆంధ్ర భోజనం, మా రాయలసీమలో రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టో తీసుకుని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే నియోజకవర్గాలను ఇన్ఛార్జీలను మార్చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చుతున్నారని ఆరోపించారు. ఓ ప్రముఖ క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంత ఇస్తారు అని అడిగిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. సామాజిక న్యాయం పేరుతో అణగారిన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత బీసీలకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీలో బీసీలకు న్యాయం జరగటం లేదని వాపోయారని గుర్తు చేశారు. అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కు సీఎం అపాయింట్మెంట్ లభించలేదంటే బీసీల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని లోకేష్ సూచించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రాశాడు తల్లి. వాళ్ళ పార్టీ అభ్యర్థులుగా నిలబడడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళ పార్టీ ఎంపీగా వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి నిలబెట్టే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. విశాఖపట్నం ఎంపీని విజయనగరం నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీని ఏకంగా చిత్తూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా నర్సరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ అనిల్ ని నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ చేసి తీసుకొస్తారు. ఇంకా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్ ముందలకు వస్తే నువ్వు ఎంత డబ్బులు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అని వేడిస్తే అతను ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం.
ఇంకా కర్నూలు ఎంపీ సీట్ సొంత మంత్రికి ఇస్తే నాకు వద్దు బాబు అని చెప్పే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఇంకా తిరుపతి ఎంపీ సీట్ కి ఆదిమూలం గారికి ఇస్తే బాయ్ బాయ్ జగన్ అని పారిపోయే పరిస్థితి ప్రజలందరూ ఈరోజు చూస్తున్నారు. ఇంకా 175 నియోజకవర్గాల్లో కనీసం 75 నియోజకవర్గాలకి అభ్యర్థి దొరక్క ఈ రోజు ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం. ఎన్నికల ముందల బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ జగన్ దళితుల దగ్గరికి వెళ్ళి నేను ఒక దళిత బిడ్డనని కూడా గర్వంగా చెప్పుకున్నాడు. కానీ అధికారం చేతికి వచ్చిన తర్వాత అహంకారం పెరిగింది. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొడుతున్నారు. దళితుల్ని అతి కిరాతకంగా వాళ్ళు చంపి శవాన్ని ఈ రోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ పాలనలో జరిగింది సామాజిక అన్యాయం. ఇది నేను చెప్తాం కాదు, వాళ్ళ పార్టీకి చెందిన సొంత ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పే పరిస్థితి. ఇప్పటికీ 62 ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేశారు, 16 మంది ఎంపీల్ని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళందరిలో ఎక్కువ శాతం మంది బీసీలు, ఎస్సీ ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు. ఆయన ఒకే ఒక మాటలో బీసీలకి వైకాపా పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి. వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు కానీ జగన్ గారు కనీసం కలిసేదానికి నాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. టీడీపీ హయాంలో పెందుర్తి నియోజకవర్గానికి నిధులు వరద ప్రవాహంలా వచ్చాయన్నారు. నియోజకవర్గానికి 4800 కోట్ల నిధులు వచ్చాయన్నారు. పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మెడ్టెక్ జోన్, 6 వరుసల రహదారిని టీడీపీ హయాంలో నిర్మించామన్నారు. పేదలకు ఇచ్చే టిడ్కో ఇళ్ల నిర్మాణంలో షీర్ వాల్ టెక్నాలజీని ఉపయోగించామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఇళ్లకు రంగులు వేయించి ఇవ్వడానికి మనసు ఒప్పలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తామని పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు లోకేష్. వైసీపీ హయాంలో గాలి పేరుతో పన్నులు వేసే రోజులు దగ్గరున్నాయన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని విష ప్రచారం చేస్తున్నారు. కానీ సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీయేనని నారా లోకేష్ గుర్తు చేశారు. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గానికి రాని నిధులు పెందుర్తి నియోజకవర్గానికి వచ్చింది 5 సంవత్సరాలు. అమ్మా ఇప్పుడు పులివెందలకు కూడా జగన్ అంత నిధులు ఇవ్వలేకపోతున్నాడు. అలాంటిది పెందుర్తికి నిధులు వచ్చినాయి. దాదాపు 4800 కోట్ల రూపాయలు ఆనాడు ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు తీసుకొచ్చారు. పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేటాయించింది. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు 6 లేన్ల నేషనల్ హైవే ఏర్పాటు చేశాం. మనకు అవసరమైన పేస్ మేకర్స్, సిటీ స్కాన్ తయారు చేసి పరిశ్రమల్ని ఏకంగా మెట్రిక్ జోన్ కూడా తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఆనాడు ప్రత్యేకంగా 450 కోట్ల రూపాయలు కేటాయించి భూగర్భ డ్రైనేజ్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా 6200 టిట్కో ఇల్లు కట్టిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని. తల్లి చూడండి, 5 సంవత్సరాలైనా ఎలా ఉన్నాయి ఆ ఇల్లు, చెక్కు చెదరలా. ఇటుక వాడలే తల్లి, డైరెక్ట్ గా సిమెంట్ పోసారు చంద్రబాబు నాయుడు గారు. షియర్ వాల్ టెక్నాలజీ, ఈ టెక్నాలజీ హైదరాబాద్ లో 60-70 అంతస్తులు కట్టే కంపెనీలు వాడతారు. అలాంటి టెక్నాలజీ వాడి 6200 ఇల్లు కడితే కనీసం పూర్తి చేసి రంగులేసి మీకు ఇచ్చేదానికి మనసు రాలేదు ఈ ప్రభుత్వం. ఆ తిట్కో లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో పనులన్నీ పూర్తి చేసి కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేసుకుందాం. ఇంకా గ్రామాలు కూడా వదిలిపెట్టలేదు. 3450 ఇల్లు ఆనాడు కేటాయించాం. హుదూద్ కింద 400 హౌసింగ్ కింద 450 ఇల్లు ఇచ్చాం. 6000 లబ్ధిదారులకి పట్టాలు కల్పించాం. ఇంకా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాగునీటి ప్రాజెక్టులు ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక రోజంతా పడుతుంది.
అన్నగారు ఆల్రెడీ ఒక పుస్తకం కూడా వేశారు. 3 పుస్తకాలు, ఇది నాకు ఇచ్చింది ఒకటే, ఇంకా 2 ఆయన దగ్గర ఉన్నాయి. విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీ అంటారని భీమిలి సభలో నారా లోకేష్ గుర్తు చేశారు. వైసీపీ హయాంలో విశాఖను గంజాయి సిటీగా మార్చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో విశాఖకు ఐటీ కంపెనీలు తీసుకువస్తే సీఎం జగన్ హయాంలో కిడ్నాపులు, కూల్చివేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. చివరకు వైసీపీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేశారంటే శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. 2014లో కడప రాజకీయాలు విశాఖకు వస్తాయనే భయంతో నాడు తరిమి కొట్టారని, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖలో ప్రతి ఇంటిపైన కప్పును కూల్చివేసే పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాలనలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఉద్యోగాలు కాపాడతామని హామీ ఇచ్చారు. విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమలను తీసుకురాలేకపోయారన్నారు. రాజధాని పేరుతో వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు విశాఖపట్నాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అంటారు ఈ విశాఖపట్నాన్ని. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఈ రోజు విశాఖపట్నాన్ని మార్చేశారు. బాబు గారి హయాంలో విశాఖపట్నాన్ని మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా తీర్చిదిద్దితే ఇప్పుడు ఇదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశాడు. బాబు గారి హయాంలో వారానికి ఒక ఐటీ పరిశ్రమ వస్తే ఈ జగన్ హయాంలో రోజుకు ఒక కిడ్నాప్, ఒక భూదందం, పేద ప్రజల ఇల్లు కూల్చేస్తాం. అది మనందరం చూస్తున్నాం. అంతెందుకు సొంత పార్టీ ఎంపీ కుటుంబ సభ్యుల్నే వైకాపా నాయకులు కిడ్నాప్ చేశారంటే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో విశాఖ ప్రజలందరూ ఆలోచించాలా. ఆనాడు 2014లో విశాఖపట్నం ప్రజల్లో చైతన్యం వచ్చింది. కడప రాజకీయాలు విశాఖపట్నంలో రానికుండా చిత్తుగా ఆనాడు ఎంపీ గాని ఎమ్మెల్యేలందరినీ మీరు ఓడించారు. ఈ రోజు విశాఖ ప్రజలు ఆలోచించాలా. పొరపాటున ఇంకొక అవకాశం ఇస్తే మనముంటున్న ఇల్లు పైన కప్ప కూడా వీళ్ళు ధ్వంసం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆనాడు పెద్దవాళ్ళు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు. విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఇప్పుడు ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా విశాఖపట్నం జిల్లాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అనేక హామీలు ఇచ్చాడు. దాదాపు 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. విశాఖ రైల్వే జోన్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. మూతబడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తా అన్నాడు, తెరవలేదు. ఈ 8 లక్షల ఆయకట్టుకి అదనంగా సాగునీరు అందిస్తాడు, ఒక్క తట్ట మట్టి ఎత్తలేదు. విశాఖపట్నానికి పరిశ్రమలు తీసుకొస్తాను, ఐటీ కంపెనీలు తీసుకొస్తానన్నాడు. ఇప్పుడున్న కోడిగొడ్డు మంత్రిని చూసి ఉన్న పరిశ్రమలే బాయ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా అంతేకాదు, పరిపాలక రాజధాని తీసుకొస్తానని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈ రోజు భూ కబ్జాలు చేస్తున్నారు. భీమిలి సభ తర్వాత నారా లోకేష్ విశాఖలోనే బస చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ తూర్పు నియోజకవర్గం, మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న దక్షిణ నియోజకవర్గ సభలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు వెంకటాపురంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సోమవారం నాడు విశాఖ తూర్పుతో పాటు గాజువాక నియోజకవర్గాల్లో శంఖారావం సభలో నిర్వహించనున్నారు నారా లోకేష్.